నమస్కారము. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఐడివై భాగంగా జిల్లాలో ఒక మెగా కార్యక్రమం చేయడం జరిగింది. యోగాంధ్ర భాగంగా మనం లాస్ట్ ఇయర్ కూడా మీ అందరికీ తెలిసినదే, లాస్ట్ ఇయర్ కూడా చాలా భారీగా చేసాము. ఈ సంవత్సరం కూడా మనము జిల్లా వ్యాప్తంగా విలేజ్ లెవెల్ నుంచి జిల్లా వరకు కూడా కాంపిటీషన్స్ పెట్టుకోవడం జరిగింది. 8, 9 ఆ పీరియడ్లో విలేజ్ లెవెల్ కాంపిటీషన్, దాని తర్వాత దాంట్లో ఎవరైతే పోర్టులో ముందుకొచ్చిన వాళ్ళని నెక్స్ట్ స్థాయిలో మండల స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా చేయడం జరిగింది. దాని నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా పంపించడం జరుగుతుంది. అదే కాకుండా జిల్లాలో మేజర్గా ఒక ఐకానిక్ 3 లొకేషన్స్లో ఒకటి ఏంటంటే మనకు ఇక్కడ పర్సన్ విత్ డిసెబిలిటీస్ వాళ్ళని కూడా సమన్వయం చేయించుకొని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా రాబోయిన 21 లోపల 2 లొకేషన్స్, ఒకటి గుత్తిలో, అదేవిధంగా తాడిపత్రి టెంపుల్స్లో కూడా ఐకానిక్ టూరిజం థీమ్తో కూడా యోగాంధ్ర కార్యక్రమం చేయడం జరుగుతాయి. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యోగని మనం ఈ యొక్క నెలలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క థీమ్తో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాడి ఇంట్లో దయచేసి ఈ యొక్క కార్యక్రమం చేయాలని కోరుతున్నాను. అంటే అది ఒక యోగాంధ్ర లేదంటే ఐడివై అనే భాగంగా కాకుండా మనకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఎటువంటి అదనంగా ఉన్న మెటీరియల్స్ ఏమీ అవసరం లేదు. వాళ్ళు స్వయంగా ఈ ప్రోటోకాల్ దయచేసి నేర్చుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఏరియా ఉన్నా కూడా, ఒకవేళ సొంత ఇంట్లో లేదు బాడీలో ఉన్నా కూడా, అలాంటి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా ఇది పట్టించుకోవడానికి అవకాశం ఉంది. రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు రాబోయిన కాలంలో హెల్త్ బెనిఫిట్స్తో పాటు హెల్త్ ఖర్చులు కూడా తగ్గించడానికి రెగ్యులర్గా ఇది చేయడం వలన అవుతాయని అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. అంటే ఇదేంటంటే ఈ యొక్క 1 మంత్ యాక్టివిటీ అనేది అవేర్నెస్ మ్యాక్సిమం పెంచుతామనే ఉద్దేశంతో చేస్తున్నాము. వీలైన వరకు ఎక్కువ మంది ఈ యోగాంధ్ర కార్యక్రమాలు అంటే కాంపిటీషన్లో పాల్గొన్నట్లయితే వాళ్ళకి కనీసం దీనికి సంబంధించి ఇనిషియల్గా ఒక అవగాహన కల్పిస్తుంది. అంటే రెగ్యులర్గా యోగాని గవర్నమెంట్ ద్వారా ట్రైన్ చేయించడం అనేది దట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ మనం కాంపిటీషన్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఇది యోగా ఇంకా ఎప్పుడు కూడా నేను వాడుకోలేదు, ఎప్పుడు కూడా దీన్ని నేర్చుకోలేదనే ఆ ఒక్క సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి కనీసం పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం దొరికినట్లయితే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి కార్యక్రమాలు కూడా ఎందుకు చేస్తున్నామంటే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా భాగంగా మనకు ఒక స్మాల్ ప్రోటోకాల్ ఉంది. అంటే చాలా ఈజీగా ఎవరైనా చేయగలిగినది. అంటే కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఆ ఒక్క విధంగా బేసిక్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి కావాలి అని చెప్పి ఈ విధంగా చేయడం జరుగుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ద్వారా నేర్పించడమే కాకుండా అవేర్నెస్ ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. దివ్యాంగుల యోగాంధ్రగా ఈరోజు కలెక్టర్ గారు చేయడం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరి తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈవేళ జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ తమ ఇళ్ల దగ్గర యోగాసనాలతో తమ ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మన కలెక్టర్ గారు ఇలాంటి యోగాసనాలు జిల్లాలో చేపట్టడం ఎంతో సంతోషం తెలియజేస్తూ ఈ అవకాశం మా దివ్యాంగ కల్పించిన కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
థ్యాంక్ యూ.